మాఘమాసం రాగానే వచ్చే తొలి పండుగ వసంత పంచమి. వసంత ఋతువు ఆరంభంలో వచ్చే వసంత పంచమి రోజు చదువుల తల్లి సరస్వతీదేవి ఆరాధనకు శ్రేష్టమైనది. వసంత పంచమి సందర్భంగా ఈ కథనంలో వసంత పంచమి విశిష్టత, వసంత పంచమి పూజా విధానం గురించి తెలుసుకుందాం. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం మాఘమాసం శుక్లపక్షంలో 5వ రోజైన పంచమిని వసంత పంచమిగా జరుపుకుంటాం. వసంత పంచమిని శ్రీ పంచమి అని కూడా అంటారు. పురాణాల ప్రకారం సరస్వతీదేవి జన్మించిన రోజునే మనం శ్రీ పంచమిగా జరుపుకుంటాం. ఇక సరస్వతీదేవి ఆశీస్సులు ఉన్నవారి జీవితాల్లో అజ్ఞానమనే చీకట్లు తొలగిపోయి జ్ఞానమనే వెలుగులు నిండుతాయని నమ్మకం. అందుకే వసంత పంచమి రోజున సంగీతం, కళల దేవత, విద్యాదేవత అయిన సరస్వతీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వసంత పంచమి రోజును దేశంలోని అనేక ప్రాంతాల్లో వాగీశ్వరి జయంతి, ప్రతికామ మహోత్సవం, వసంతోత్సవం ఇలా రకరకాల పేర్లతో అనేక ఉత్సవాలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తుంది. పరమ పవిత్రమైన వసంత పంచమి రోజున ప్రతి ఒక్కరూ కొన్ని పనులు తప్పనిసరిగా చేయాలని పెద్దలు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల సరస్వతీదేవి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుందనే విశ్వాసం. అవేమిటంటే సరస్వతీదేవి పూజా సమయంలో కొత్త పుస్తకాలు, పెన్ను లేదా పెన్సిళ్లను పూజించాలి. అదేవిధంగా ఈ రోజున కళలకు ఉపయోగించే వస్తువులు కూడా పూజిస్తారు. ముఖ్యంగా సంగీత వాయిద్యాల వంటి వాటిని ఈ రోజు ప్రత్యేకంగా పూజించడం వలన కళల్లో నిష్ణాతులవుతారనే విశ్వాసం. వసంత పంచమి రోజున దేవాలయాలతో పాటు పాఠశాలలు, కళాశాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వసంత పంచమి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచి అయి సరస్వతీదేవి పటాన్ని గంధం, కుంకుమలతో అలంకరించాలి. ఈ రోజున సరస్వతీదేవిని పసుపు రంగు పూలతో అష్టోత్తర శతనామాలతో అర్చించాలి. అలాగే పసుపు రంగు వస్త్రం, పసుపు రంగులో ఉండే ప్రసాదాలను అమ్మవారికి సమర్పించాలి. అలాగే ఈరోజు సరస్వతి ఉపాసన చేసేవారు పసుపు రంగు దుస్తులు ధరించి పసుపు రంగులోని ఆహారం తినడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు. ఈ రోజు అమ్మవారికి ఇష్టమైన కుంకుమ పువ్వు కలిపిన పాయసాన్ని నివేదించాలి. సరస్వతీదేవి ఆశీస్సులు పరిపూర్ణంగా లభించాలంటే అమ్మవారిని సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి అనే ప్రార్థన శ్లోకాలతో పాటు సరస్వతి అష్టోత్తర శతనామాలతో గాని, సహస్రనామాలతో గాని అర్చించాలి. అంతేకాదు జ్యోతిష శాస్త్రం ప్రకారం చంద్రుడు, గురుడు, శుక్రుడు, బుధ గ్రహాల దోషాలు ఉండేవారు వసంత పంచమి రోజున పూజలు చేయడం వల్ల ఆ గ్రహాల ప్రతికూల ప్రభావం నుంచి తప్పించుకోవచ్చు. వసంత పంచమి రోజు సరస్వతీదేవి ఆరాధన చేసేవారు సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. మద్యం, మాంసాహారానికి దూరంగా ఉండాలి. ఇలా చేయడం వల్ల ఆ సరస్వతీదేవి ఆశీస్సులు మనకు పరిపూర్ణంగా లభించి సకల విద్యలు, సకల కళలు మన సొంతమవుతాయి. విద్యార్థులు పరీక్షల్లో మంచి విజయాలను సొంతం చేసుకుంటారు. శ్రీ పంచమి రోజున చిన్న పిల్లలకు అక్షరాభ్యాసం చేసి వారి విద్యాభ్యాసం మొదలు పెడితే వారు ఉన్నత విద్యావంతులు అవుతారనే నమ్మకంతో ఈ రోజున చిన్నపిల్లలకు ఆ సరస్వతీదేవి సమక్షంలో అక్షరాభ్యాసం కార్యక్రమాలు నిర్వహిస్తారు. వసంత పంచమి రోజు బాసర, వర్గాలు వంటి ఆలయాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. అలాగే సరస్వతీదేవి సమక్షంలో చిన్నపిల్లలకు అక్షరాభ్యాసాలు ఘనంగా జరుగుతాయి. మనందరం కూడా ఈ వసంత పంచమి రోజున సరస్వతీదేవిని పూజిద్దాం. సకల జ్ఞానాన్ని పొందుదాం. ఆ చదువుల తల్లి దీవెనలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీ సరస్వతీదేవి నమః.